అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ రావడం సహజమే. అటువంటి పండుగను ఎక్కడెక్కడ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చూసుకున్నట్లయితే కొత్త కొత్త వెరైటీలు కొత్త హంగులతో తయారు చేస్తారు. కానీ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం అందరిని చూపరులను ఆకట్టుకునేలా ఇక్కడ కొత్త వెరైటీలతో మండపాలు తయారు చేస్తారు. అసలు ఆ గ్రామం ఎక్కడ, ఏంటి అనేది, ఆ వెరైటీ ఏంటనేది అయితే మాత్రం మనతో పాటు ఆ తయారు చేసిన నిర్వాహకుడు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురువు గారు, ఈ సంవత్సరం వెరైటీ ఏంటి? ప్రతి సంవత్సరం మీ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుందంటారు, ఏంటిది? మాది శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, సంతకట్టు మండలం. మాది పొనుగుటి వలస గ్రామం అండి. మేము మండపాలను తయారు చేసామంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడాను ఏదో ఒక కాన్సెప్ట్ మీద తక్కువ బడ్జెట్ తోటి అందరూ చూసే విధంగా, జిల్లా మొత్తం ఇక్కడికి తరలి వచ్చే విధంగా కాన్సెప్ట్కి ఆలోచించే తయారు చేస్తుంటాం. ఒక సంవత్సరం ఏమో టైటానిక్ షిప్ పెట్టాం, రెండో సంవత్సరం ఏమో ఇండియా గేట్ పెట్టాం, మూడో సంవత్సరం ఏమో చెరులో వినాయకుడిని పెట్టాం, నాలుగో సంవత్సరం ఏమో చంద్రయాన్ 2 ర్యాకెట్ పెట్టాం. ఈ సంవత్సరం కొత్తదనం ఆలోచించాలనుకున్నాం, ఇంకా కొత్తదనాన్ని చూపించాలనుకున్నాం. ఈ సంవత్సరం ఈఫిల్ టవర్, ఒక 70 అడుగులు ఈఫిల్ టవర్ పెడుతున్నామండి. దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది మీరు అనుకుంటున్నారు? మేమైతే బడ్జెట్ అయితే మాకు పెద్దగా అవ్వదండి. ఓన్లీ మేమైతే స్క్రాప్ మెటీరియల్ తోటే తయారు చేస్తుంటాం. మాకైతే ఇప్పుడు బడ్జెట్ అయితే మాత్రం చాలా తక్కువ. మీరు ఎవరు కూడా ఊహించరు అంత బడ్జెట్లోనే అంత అవ్వడమా అనేసి. కేవలం 40,000 అయ్యిందండి. దీనికి సంబంధించి ఈ గ్రామం సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నించారు. గురుగారు చెప్పండి, ప్రతి సంవత్సరం మీ గ్రామానికి ఒక ప్రత్యేకత, ఒక వెరైటీ తయారు చేస్తుంటారు. ఈ ఈ సంవత్సరం మీరు ఏం తయారు చేశారు? మీ గ్రామం పేరేంటి? ఈ సంవత్సరం మేము ఈఫిల్ టవర్ చేసామండి. ప్రస్తుతం ఉండే కాలంలో యూత్కి కొత్త పుంతలు తొక్కుతున్నది. దానికి అనుగుణంగా, సాంప్రదాయానికి అనుగుణంగా మన ఇండియాకి సంబంధించిన ఏదో ఒక నమూనాన్ని మేము తయారు చేయడం మా గ్రామ ప్రత్యేకత. మా రాష్ట్ర వైజ్ కానీ ఇతర రాష్ట్రాల వైజ్ కానీ మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి. మేము ఏం చేసినా సరే నలుగురికి ఆదర్శంగా చేస్తాం. మేము ఏం చేసినా మా యూత్ కుర్రోళ్ళు అందరం కూడా సాంప్రదాయంగా ఏది చేద్దామని నిర్ణయించుకుంటాం. ముందుగా నిర్ణయించుకొని ఒకటి పెద్దల కమిటీ వేసుకొని ఏదో ఈ సంవత్సరం నమూనా ఏం చేయాలనుకుని ఆలోచించుకొని అందరం కలిసి ఒకే మాట మీద చేస్తామండి. ఏం చేసినా సరే తక్కువ బడ్జెట్లో మేము చేస్తాము, న్యాచురల్గా చేస్తాము. ఏది చేసినా సరే ఓ సంవత్సరం మేము చంద్రయాన్ ర్యాకెట్ చేసాము. ఓ సంవత్సరం చెరువు మధ్యలో వినాయకుడిని పెట్టాము. ఓ సంవత్సరం మేము టైటానిక్ షిప్ పెట్టాము. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత పెడతామండి. ఏది చేసినా సరే మా చుట్టుపక్కల ఉండే 3-4 మండలాలు కూడా తరలి వస్తారు. ప్రేక్షకులు అందరూ కూడా వస్తారు, చూసి ఆనందిస్తారు అందరూ కూడా. ఉండండి. ఈ సంవత్సరం మీరు ఏం పెట్టారు? మేము ఈఫిల్ టవర్ పెట్టామండి ఈ సంవత్సరం. మీరు చెప్పండి గురుగారు, అసలు ప్రతి సంవత్సరం మీ గ్రామానికి ప్రత్యేకత ఉంటుందంటారు. చాలామంది వరకు ఈ గ్రామాన్ని చూడడానికి వస్తారు. అసలు ఈ సంవత్సరం ఏం పెట్టాలనుకున్నారు? ఎందుకు ఈ ఆలోచన వస్తుంది? మేము ఈ సంవత్సరం ఈఫిల్ టవర్ పెట్టాలని ప్రతి ఒక్క, మాకు ఒక కమిటీ ఉందండి. కమిటీలో ఉన్న ప్రతి ఒక్క కుర్రాళ్ళు కూడా అడిగి అందరినీ కనుక్కొని గ్రామంలోన అందరినీ సందర్శించి ఇలాగ మనం ఈ సంవత్సరం విఘ్నేశ్వరుని పెట్టేసి మనం అందరము మన గ్రామానికి తులాత ఒక 3 ఐటమ్స్ పెట్టాము. 3 ఐటమ్స్ కూడా హైలైట్ అయ్యేవి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈఫిల్ టవర్ పెడదాం. ఈఫిల్ టవర్ పెట్టి మన గ్రామాన్ని మన జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అనుకొని ఈఫిల్ టవర్ పెట్టడం జరిగిందండి. సుమారు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? మీకు 40,000 రూపాయలు ఇవ్విందండి ఈఫిల్ టవర్కి. అలాగే మేము సాంప్రదాయాలకి అనుగుణంగా శరత భజనలు అనగానే ఇవి శరత భజనలు, అలాగే డీజేని మెయిన్ నిషేధిస్తామండి. డీజేని అయితే పెట్టి బొమ్మనైతే అనపమండి. మామూలు సాంప్రదాయంగా బొమ్మను అనపాలని మేమందరం కమిటీ సభ్యులందరము ప్రతి ఒక్కరికి ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా మేమందరం కమిటీ వాళ్ళందరం అనుకున్నామండి. ఒక్కరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఈ బొమ్మను చూసి ప్రతి ఒక్క బొమ్మ కూడా అలాగే అనపాలని ప్రతి ఒక్కరు అనుకొని ఈ ఈఫిల్ టవర్ పెట్టడం జరిగిందండి. మీరు చెప్పండి బ్రదరు, ప్రతి సంవత్సరం ఉంటుంది కదా, ఈ సంవత్సరం కూడా ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత అని అనుకున్నారు. ఇది ఏంటి ప్రత్యేకత? ఎక్కడెక్కడి నుంచి చూడడానికి వస్తుంటారు? సార్ మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సార్. మాది సంతకాడు మండలం పొనుగుటి వలస గ్రామం అండి. మేము ఒక
8 ఇయర్స్ బ్యాక్ జల గణపతి అని పెట్టామండి నీటిలో. అక్కడ చాలా సీఎం విషయం వారికి రెస్పాన్సిబుల్ వచ్చిందండి. అప్పుడు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 2025లో మేము ఇగో ఈఫిల్ టవర్ పెట్టామండి. అలాగే 2023లో చంద్రయాన్ పెట్టాము. అలాగే ఇంతకుముందు టైటానిక్ షిప్ పెట్టామండి. మా ఊరు ఏదైనా స్పెషల్ అండి. సంతకోట మండలం పునూరు మాది స్పెషల్ అండి. ఈ చుట్టుపక్క 4 మండలాలు రాజా నియోజకవర్గంలో మాది స్పెషల్ అండి. రాజా నియోజకవర్గంలో ఎన్ని ఊర్లున్నా మా పునూరు అనేది స్పెషల్ అండి. మేము చాలా బాగా చేస్తాం. అలాగే వినాయకుడి గురించి మన హిందూ సాంప్రదాయం గురించి చాలా శ్రద్ధగా బ్రాహ్మణ్స్తో తెచ్చి బ్రాహ్మణ్స్తో పూజ చేపించి చాలా నీట్గా మేము చక్కగా అందరినీ ఆకట్టుకునేటట్టుగా మేము వినాయకుడిని చేస్తాం సార్. దీనికి మీడియా అందరూ మాకు సపోర్ట్గా ఉండాలని మేము కోరుచున్నాం సార్. ఇది చూడడానికి చాలా మంది వరకు వస్తుంటారా? చాలామంది సార్, రోజుకి ఇంచుమించు ఒక 300 మంది వస్తారు సార్. రాజాన్ టౌన్ నుంచి ఈ మండలం నుంచి ఒక 500 మంది వరకు వస్తారు సార్. అది మా స్పెషల్ సార్. దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ కూడా మాకు కొద్దిగా ఎంకరేజ్ చేయాలి సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకోట మండలం పునూరు గ్రామంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగలు రావడం సహజం. ఈ గ్రామాన్ని వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఈ గ్రామాన్ని పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంటుంది. గత సంవత్సరాలకు పోల్చుకుంటే అంతకుముందు చంద్రాయన ర్యాకెట్, అంతకుముందు జల వినాయకుడు, అంతకుముందు టైటానిక్ మండపాలు అయితే ఏర్పాటు చేసి అందులో వినాయకుడిని పెట్టి పూజించే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈ 2025 సంవత్సరం గాను ఈ సంవత్సరం అయితే కొత్తగా తక్కువ బడ్జెట్తో ఈఫిల్ టవర్ తయారు చేసి ఆ ఈఫిల్ టవర్ కింద వినాయకుడి ప్రతిమని పెట్టి పూజించేలా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదైతే అందరినీ చూపర్లు ఆకట్టుకునేలా ఈ గ్రామంలో అయితే మాత్రం ఈ ఈఫిల్ టవర్ని పెట్టడం జరిగింది. చాలా వరకు చూసుకున్నట్లయితే వినాయక చవితి పండుగలు పల్లెల్లోని పట్టణాల్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న వెరైటీలతో చిన్న చిన్న మండపాలతో పెడతారు. కానీ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఏదో వెరైటీ చెయ్యాలి, వెరైటీలో పెట్టి అందులో మండపంలో వినాయకుని పెట్టాలని చెప్పేసి ఈ గ్రామంలో అయితే కోరుకుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం వినాయకుడు ఈఫిల్ టవర్ కింద పెట్టి పూజించాలి. ఈఫిల్ టవర్ని ఇక్కడ వెరైటీగా పెట్టి అయితే మాత్రం అందరికి చూపర్లుగా ఆకట్టుకునేలా ఈఫిల్ టవర్ని పెట్టారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైతే ఉందో చక్క భజనలు కానీ భజనలతో కానీ చక్కటి పాటలతో అయితే మాత్రం మేము పూజిస్తాం తప్ప డీజేలకు అయితే మాత్రం మేము అనుమతించాం, అటువంటి పూజించాం. వినాయకుని అనిపేటప్పుడు కానీ మేము నాటు బండితో తీసుకెళ్ళి అనుపుతామని చెప్పేసి అయితే మాత్రం ఈ గ్రామస్తులు అందరూ ఒకటి చెప్పారు. ఈ గ్రామస్తులు అందరూ కలిపి ఆదర్శంగా అందరికీ నిలవాలని కోరుకుంటూ సురేష్, RTV, పునూరు గ్రామం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.